గతేడాది ఫిబ్రవరిలో అంబర్పేటకు చెందిన ప్రదీప్ అనే 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించిన సంగతి మర్చిపోకముందే మరో ఘటన వెలుగు చూసింది. కుక్కల దాడులపై ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నప్పటికీ వీటి దాడులు ఆగలేదు. తాజాగా వికారాబాద్ జిల్లాలోని తాండూరు బసవేశ్వర నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. దత్తా లావణ్య దంపతుల 5 నెలల కుమారుడు కుక్కల దాడిలో మరణించడం కలకలం రేపుతోంది. తాండూరులోని నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్నారు దత్తా లావణ్య. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డకు ఎప్పటిలాగే బాలుడికి స్నానం చేయించి నిద్రపుచ్చింది ఆ తల్లి. అయితే తలుపులు వేయకుండా తన పనిలో పడిపోయింది లావణ్య. అంతలోకి ఇంట్లోకి దూరిన కుక్క బాలుని నోటా కరిచింది. దీంతో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన తల్లిదండ్రులు కుక్కను చంపేశారు. అయితే అప్పటికే బాబు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నరుగా విలపించారు. అయితే ఈ ఘటనపై ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ ఇప్పుడు ఆ కుక్కను చంపినందుకు చిన్నారి తల్లిదండ్రుల మీద కేసు పెట్టాలని రష్మి అంటోందంటూ ట్వీట్ చేశాడు. ఇక అతగాడి ట్వీట్ కు రష్మి రియాక్ట్ అయిన తీరు వైరల్ గా మారింది. పిల్లలను కన్న తర్వాత బాధ్యతగా వ్యవహరించాలంటూ కామెంట్ చేసింది. తల్లిదండ్రులు ఆ చిన్నాన్ని ఎందుకు పట్టించుకోకుండా వదిలేశారు? కుక్కదాడి చేస్తున్న సమయంలో తల్లిదండ్రులు నిద్రపోతున్నారా? చిన్నారి ఏడుపు వారికి వినిపించలేదా? జంతువులపై ఈ చెత్త ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే పేరెంట్స్ కు సంబంధించిన 1000 వీడియోలను షేర్ చేయగలను. పిల్లల జీవితాలను రిస్క్ లో పెట్టిందెవరు? అదే జంతువుల విషయానికి వస్తే మాత్రం లాజిక్స్ అన్ని మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసి మీరు మాత్రం ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటే అది సాధ్యమైన పని కాదు అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక రష్మిక కామెంట్ కు మరో నెటిజన్ స్పందిస్తూ మీకు బుర్ర లేదని అర్థమైంది, ఇలా అంటున్నందుకు తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ కామెంట్ చేయగా రష్మిక స్పందించింది. నాకు బుర్ర లేదు కానీ మీకుంది కదా కనడమే కాదు, ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు పిల్లల్ని అలా వదిలేయొద్దు అంటూ రియాక్ట్ అయింది. ప్రస్తుతం దీనిపై ట్విట్టర్ వార్ జరుగుతోంది.